ఈ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఓ ఆర్థికవేత్త చెప్పిన మాటలు ప్రస్తుతం అమెరికాకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. దాన్ని అమలు చేయటంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు వరుసలో ఉంటారు. పాక్ పై పట్టు కోసం, వ్యాపార లాభాల కోసం అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తుండటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. యావత్ ప్రపంచం మొత్తం చేదరించుకుంటున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పటి తన మంచి మిత్రుడు ఇప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోవటం లేదు ట్రంప్. దాయాది దేశంలో కొనసాగుతున్న రాజకీయ అణిచివేతను అమెరికా చూసి చూడనట్లు వ్యవహరించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్వప్రయోజనాల కోసం పాక్ సైనిక ప్రభుత్వానికి చేరువవుతూ ఆ దేశంలో నిరంకుశ పాలన బలపడటానికి పరోక్షంగా అమెరికా సహకరిస్తోందని ఒక అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. పాకిస్తాన్ సైనిక దళాల చీఫ్ ఆసిమ్ మునీర్ వాషింగ్టన్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటుంటే దేశంలో మాత్రం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారుల విషయంలో తీవ్రమైన అణిచివేత కొనసాగుతోందని తెలిపింది. గతంలో ఇమ్రాన్ ఖాన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆయన్ను జైల్లో పెట్టిన ప్రభుత్వంతోనే సన్నిహితంగా ఉండటంపై యావత్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. జూలై చివరిలో పాకిస్తాన్ తో అమెరికా ఒక కీలకమైన టారిఫ్ ఒప్పందాన్ని, చమురు అన్వేషణలో సహకారాన్ని కుదుర్చుకుంది. గతంలో తన మిత్రుడైన ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయించడం లేదా ఆయనకు సంబంధించి న్యాయపరమైన విచారణకు ఈ ఒప్పందాలను ఒక అవకాశంగా వాడుకోకుండా అమెరికా కంపెనీలకు లాభాలు సమకూర్చేందుకే ట్రంప్ మొగ్గు చూపారని సదరు నివేదికలో విమర్శించారు. ట్రంప్ సెకండ్ టైం అమెరికా అధ్యక్షుడు అయ్యాక విదేశాంగ విధానం కంప్లీట్ గా మారిపోయిందన్నారు. ఆయన వ్యవహారం అనేది కేవలం లావాదేవీల ధోరణిలో ఉంటుందన్న విషయం తెలిసిపోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. తమ దేశ వనరులను, సంపదను అమెరికా కార్పొరేషన్లతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వాలకు అనుకూలమైన ఒప్పందాలు ఇవ్వటానికి ట్రంప్ ఉత్సాహం చూపుతున్నారని, ప్రస్తుతానికి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కంటే పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్లే ట్రంప్ కు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్నారని రిపోర్టు ద్వారా వెల్లడించింది. మొత్తం మీద ట్రంప్ ద్వంద్వ వైఖరిని ప్రపంచ దేశాలు చాలా నిశితంగా గమనిస్తున్నాయి. ట్రంప్ ఎప్పుడూ కూడా అవకాశవాదిగానే ఉంటాడని, ఆయనకు ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అంటూ ఏవీ లేవని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.